క్రిస్పీగా పెసరట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అల్లం చట్నీతో తింటే మహా అద్భుతంగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాసు పెసరపప్పుని 4 టేబుల్ స్పూన్ల రైస్ వేసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుని ఒక 5 గంటల పాటు పప్పుని నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరట్లు మంచి రంగు రావడం కోసం 1/2 స్పూను పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడెక్కిన పెనం మీద మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెసరట్టు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకొని చుట్టూరా ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని ఎర్రగా కాల్చుకుంటే పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.